అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి వ్యవహార శైలి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి హెచ్చరించారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తమపై నిందలు మోపుతున్నారని విమర్శించారు. పద్ధతులు మార్చుకోకపోతే రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. హత్య రాజకీయాలు చేసే ఎమ్మెల్సీ అనంతబాబు తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రధానంగా మన రంపచోడవరం పరిధిలో అభివృద్ధి సంక్షేమం అంటూ ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాం అన్నది ప్రజలందరికీ ఒక తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే సంవత్సరంన్నర అయితూ మన కూటమి ప్రభుత్వం అరికలుతా ఉన్నాను. ఈరోజు చూస్తే ప్రజలందరికీ కూడా తెలియాలి, మేము ఓన్లీ ఒక్క డిపార్ట్మెంట్ పిఐయు డిపార్ట్మెంట్ నుంచే ఫస్ట్ ఫేజ్ లో 11 రోడ్స్ గాను 55 కోట్ల నిధులు మేము విడుదల చేసాం. దాని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం. సెకండ్ ఫేజ్ లో 7 రోడ్లు, దీనికి 24 కోట్లు మేము మంజూరు. అనంతబాబు అని చెప్తాను నేను మరొకసారి. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుండదు. మేము పదే చెప్పుకుంటుండడానికి మాకు తెలుసు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీకే మంచిదని ఎందుకు మాట్లాడారు అంటే నన్ను హెచ్చించినట్టే కదా. అందులో కూడా నన్ను గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు రీసెంట్ గా మొన్న భువనేశ్వర్ గారు వచ్చారు. ఆ యొక్క ట్రస్ట్ చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమం సక్సెస్ అయ్యింది. ప్రజల్లో మన్నతు వచ్చేసింది. ఇంకా ఇవి ఇలాగే మళ్ళీ మనం ఏదైనా కార్యక్రమం చేస్తామంటే అది సక్సెస్ అయిందంటే ఇంకో 2 రోజులు నా భార్యకి ఇష్టం లేకపోయినా నేను విడాకులు ఇచ్చాను. తర్వాత ఆమెను పెళ్లి చేసుకొని మళ్ళీ ఈమె నన్ను ఎక్కడ మోసం చేస్తుందో అని చెప్పి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రౌడీ షీటర్